పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులు అచ్చటకు వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కార్మెల్ మాత పండుగను మనము కొనియాడుతున్నాము. ఈ సందర్భముగా మనం చదువుకున్నటువంటి ఈ సువిశేష పట్టణాన్ని కొంతసేపు మనము ధ్యానము చేద్దాం. ఈ లోకములో శారీరకమైనటువంటి కుటుంబాలు, అదే విధముగా శారీరకపరమైనటువంటి బంధాలు, వాటికి చాలా విలువ అనేటువంటిది ఉంది. అయితే క్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఈ శారీరక పరమైనటువంటి కుటుంబము కంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి కుటుంబము ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకని అంటే, ఈ శారీరక పరమైనటువంటి కుటుంబము తాత్కాలికము, ఈ శారీరక పరమైనటువంటి బంధాలు తాత్కాలికము, ఈ శారీరక పరమైనటువంటి ప్రేమలు తాత్కాలికము, ఈ శారీరక పరమైనటువంటి ధన వ్యామోహాలన్నీ కూడా తాత్కాలికము. మరి ఏంటిది నిరంతరము అంటే, ఇదిగో ఈ శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక కుటుంబము నిరంతరము కూడా నిలిచి ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన అందరము కూడా ఏ రీతిగా ఆ శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక కుటుంబంలో భాగస్థలం అవ్వాలో ఈరోజు మనము తెలుసుకుందాము. అయితే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినది ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, లేదా ఆయనకున్నటువంటి ఆలోచన ప్రకారముగా జీవించడానికి కాదు, లేదా ఆయన పేరును పెంపొందించుకోవడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రీతిగా ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన తల్లి, ఆయన సోదరులు వస్తూ ఉన్నారు. దీని భావము ఏమిటి అంటే, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, లేదా దేవుని యొక్క విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి, కుటుంబ పరముగా కూడా వస్తూ ఉంటాయి అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎవడైనా కానీ వాని తల్లిని కానీ, తండ్రిని కానీ, కుమారుని కానీ, కుమార్తెని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దానిని ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా ఆయన చేతల్లో చూపిస్తూ ఉన్నాడు. తన తల్లి, తన సోదరులు వచ్చారు అని చెప్పినప్పుడు దేవుని యొక్క సేవే, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడమే నాకు ముఖ్యము అని ఆయన తెలియపరుస్తున్నాడు. దేని భావన మరీ తల్లిని ఆయన అవమానించాడని కాదు, మరీ తల్లిని ఆయన అవమానించాడని కాదు, మరీ తల్లికి ఎనలేనటువంటి గౌరవాన్ని ఆయన అందించాడు అక్కడ. అయితే ప్రధానముగా ఆయన చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దానికంటే, బంధాల కంటే, కుటుంబానికంటే, బంధువుల కంటే, భార్య కంటే, భర్త కంటే, బిడ్డల కంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి అని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక తర్వాత క్రీస్తు ప్రభు ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈ విధముగా ఆయన అడగడం వలన మరే తల్లిని ఆయన అవమానించడని కాదు, కానీ మరే తల్లికి ఎనలేనటువంటి గౌరవాన్ని ఇచ్చాడు. మనకి ఈ యొక్క గొప్ప సత్యాన్ని బోధించడానికి ఈ సందర్భాన్ని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు, ఎవరైతే నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారో వారే నా తల్లి, నా సోదరులు, నా సోదరి అని దేవుడు తెలియపరుస్తున్నారు. ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు ఎవరు అంటే, ఇదిగో
దేవదూత చెప్పినటువంటి విధముగా ఇదిగో పవిత్రాత్మ యొక్క ప్రభావం వలన, సర్వోన్నతుని శక్తి వలన, దేవుని యొక్క కుమారునికి జన్మనిచ్చినటువంటి మరీ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి అక్కడ ఉంది. ఇప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి వారు ఎవరంటే క్రీస్తు ప్రభు తర్వాత ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఈ రీతిగా నా తల్లి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినది అని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు బహిరంగముగా ఆమె చేసినటువంటి త్యాగాన్ని గురించి, ఆమె గొప్పతనాన్ని గురించి ఆయన అక్కడ బహిరంగంగా తెలియపరుస్తున్నాడు. ఇది తెలియనటువంటి చాలామంది కూడా క్రీస్తు ప్రభువే ఇదిగో మరీ తల్లికి గౌరవం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. కానీ క్రీస్తు ప్రభు మరీ తల్లికి ఎనలేనటువంటి గౌరవాన్ని ఇచ్చారు. మనము కూడా మరీ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని ఎల్లప్పుడూ కూడా మనము కోరుకుందాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారి పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు. ప్రభు, ఈ లోకములో మేము ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నీకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ విశ్వాసంలో ఎదగడానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాము. విశ్వాసముతో ప్రార్థన చేసి మా అవసరతలన్నీ కూడా పొందుకునేటువంటి విధముగా మా విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాము. అమ్మ మరీ తల్లి, నీ యొక్క ప్రార్థన సహాయము మాకు, మా కుటుంబాలకు ఎల్లప్పుడూ కూడా ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.